బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, అదే అభినయ్ రెడ్డి గారు చెప్పారు, మనకు వివరించారు. డిఎస్సి మనం చూస్తున్నాము, డిఎస్సి ఎంత అవకతవకలు జరిగాయని. కానీ ఇప్పుడు వివరంగా వివరించారు. ఇంత జరిగిందా అని ఆశ్చర్యంగా ఉంది. అసలు ఒక స్పోర్ట్స్ అంటేనే చాలా మందికి అది అదృష్టం ఉండదు. అలాంటి సర్టిఫికేట్లు కూడా ఫోర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనము తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఇలాంటి అసలు ఒక టీచర్ పోస్టులని ఇంత దారుణంగా అమ్మేయడం అనేది నిజంగా ఈ లోకేష్కే ఇది చెల్లుతుందనమాట. ఎలా అంటే అసలు ఇప్పట్లో మనం చూస్తున్నాము, పిల్లలకి బుక్స్ ఎంత భారంగా తయారైనాయంటే, ఇట్లాంటి టీచర్లను పెట్టడం వల్ల ఏమీ తెలియని టీచర్లను పెడితే బుక్స్ పోయడానికే పిల్లలకి ఆ వెయిటేజ్ సరిపోదు. ఎందుకంటే ఆల్ ఇన్ వన్లు సబ్జెక్టులు ఇంకా ఎక్కువైపోతాయి. ఎందుకంటే టీచర్లకు పాఠాలు చెప్పడం రాదు కాబట్టి బుక్స్ చూసి చదువుకోండి అయ్యా అని చెప్పేస్తారు. ఇంకా అదే తయారవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా ఒప్పుకోరు. ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేయాలని అందరూ గట్టిగా కూర్చుంటారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇలాంటివి ఇంకా సహించేది లేదు. ఇంకొకటి చెప్పాలంటే, రవినాయుడు ఎస్వి యూనివర్సిటీలో కాపీ కొట్టి ఎట్టట్లో చేసాడు, పాస్ అయిపోయాడు. టీచర్లను కొట్టి కాపీ కొట్టి వీళ్ళ దాంట్లో చూసి రాసేసి అలా అనుకొని స్పోర్ట్స్ కోటాలో అంతా ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చేశాడు. జేబీ శ్రీనివాస్ గురించి మొన్న అతనికి కనిపించలే, కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు బయట కనిపించలేదని మాట్లాడుతున్నాడు. అదే అతనికి కనిపించింది అని అంటే డిఎస్సిలో అది కనిపించట్లా. బయట కనిపించకుండా ఎక్కడికి పోయారయ్యా? నీలాగేమన్నా బెంగళూరు పారిపోయి గుడ్డలు సర్దుకొని ఏమన్నా వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకొని తర్వాత వచ్చారా? లేదే మా కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు తిరుపతిలోనే ఉండారే. నీలాగా ఏమన్నా కరుణాకర్ రెడ్డి గారి దెబ్బకి నువ్వు పరారైపోయినావు, అలా ఏమన్నా పరారైపోయినా అనుకున్నావా? ఏడుస్తున్నారంట. నువ్వు ఏడ్చుకుంటా తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళి బతికినోడు నువ్వు మాట్లాడుతున్నావు. ఇలాంటి వాళ్ళని దొంగలు ఊర్లు అమ్ముకున్నారంటే ఇదే ఏమో ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది.